ఏదైతే ఈ మధ్య కాలంలో మరో పోరాటం తెరబోయికి రాబోతా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే హిందీ లాంగ్వేజ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో దేశమంతటా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా అనేక మంది పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ప్రాంతాల ఆధిపత్యాలు ఆగ్రహాలు అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. రాహుల్ కుమార్ గారు రాసినటువంటి వార్త ఉత్తరాది ఆధిపత్యం, హిందీ సామ్రాజ్యవాదం ఒకప్పుడు దక్షిణాది ప్రముఖంగా వినపడేవి. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలకు ఆ భావాలకు ప్రాచుర్యం వస్తోంది. వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలతో పాటు నూతన విద్యా విధానం అమలుకు కేంద్రం చేపడుతున్న చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న విమర్శలు వివాదాస్పద గతాన్ని గుర్తు చేస్తున్నాయి. అందులో మంచి చెడు ఉండొచ్చు, చూసే చూపును బట్టే అది ఉంటుంది. ఉత్తరాది ఆధిపత్యం భావన వెనుక ఎంతో చరిత్ర ఉంది అని చెప్పేసి ఇందులో చెప్తా ఉన్నారు. రాజ్యాంగం రూపకల్పనప్పుడు జరిగిన చర్చల్లో హిందీ అమలుపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. దక్షిణాది నేతల అభిప్రాయాలను తగిన విలువ ఇవ్వకుండా హిందీని జాతీయ భాషగా అమలు చేయడానికి ఉత్తరాది నేతలు గట్టిగానే ప్రయత్నించారు. హిందీ వ్యతిరేకించిన వారు జాతీయవాదులే కారని ఘాటుగాను విమర్శించారు. జాతీయ భాషను ఎంపిక చేసుకోలేకపోతే స్వాతంత్రానికి అర్థం ఏముందన్న ప్రశ్న తలెత్తింది. దక్షిణాది నాయకులు సమాధానపరచడానికి రాజసూత్రాన్ని కనుక్కొని 15 ఏళ్ల పాటు హిందీ అమలును వాయిదా వేశారు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా ఇంగ్లీష్ కొనసాగుతుంది. 1965 జనవరి 26 నుంచి హిందీ జాతీయ భాషగా అమలయ్యేలా రాజ్యాంగ నిబంధనలు రూపొందించారు. హిందీ అమలును రాజ్యాంగంలో పొందుపరచడం దక్షిణాది నేతలకు ఇష్టం లేకపోయినా ఉత్తరాది నేతల సంఖ్యాబలం వల్ల ఆమోదించక తప్పలేదు. అందుకే ఆ నిబంధనలపై విమర్శలు ఆగలేదు. తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా అప్పటికే తీవ్ర ఉద్యమాలు జరిగాయి. 1937లోనే రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హిందీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయడం పెను వివాదానికి దారితీశాయి. పెరియార్ రామస్వామి నాయకర్ సారథ్యంలో ఆత్మగౌరవ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో జస్టిస్ పార్టీ 1920లోనే అధికారంలోకి వచ్చింది. ఆర్యులు వలసవాదులని, బ్రాహ్మణులు ఆర్య సంస్కృతికి ఆద్యులని, ఈ సంస్కృతిలోని ఇతర కులాల అణచివేత ఉందని, ద్రవిడులో భారత ప్రాచీన నాగరికతకు అసలు నిర్మాణానికి ఉత్తరాది నుంచి వారిని తరిమేశారని చెప్పేసి గతంలోనే పెరియార్ నాయకర్ కావచ్చు ఆ సందర్భంలో ఉద్యమం జరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. అటు పెరియార్ చేసిన వాదనలు చదువులను బాగా ప్రభావితం చేశాయి. సాహిత్యానికి పురాణాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. మత గ్రంథాలను తగలబెట్టారు. హిందీ సామ్రాజ్యవాదం అనే భావన అప్పుడే ప్రాచుర్యం పొందింది. తమిళం నుంచి సంస్కృత పదాలను తొలగించే ప్రయత్నం ప్రారంభమైంది. మరుగున పడిన తమిళ పదాలను మళ్ళీ వాడుకలోకి తీసుకువచ్చారు. తమిళ భాషే కొత్త రూపు సంతరించుకుంది. అట్లా ద్రవిడ ఉద్యమంలో హిందీ వ్యతిరేక ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలువరించే భావనలు ఊపిరిపోసుకున్నాయి. దక్షిణాది ద్రవిడుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను రామస్వామి చేశారు. పాకిస్తాన్ ఏర్పడినట్లే ద్రవిడిస్తాన్ను ఆవిర్భవించాలని కోరారు. ద్రవిడిస్తాన్కు మద్దతు ఇవ్వాలని జిన్నాను విజ్ఞప్తి కూడా చేశారు. జిన్నా దాన్ని తిరస్కరించారు. ఆర్యుల దండయాత్రలు, ద్రవిడుల స్థితిగతులు, కుల వ్యవస్థ పుట్టుపురాత్వాలు గురించి రామస్వామి నాయకర్తో పాటు 19వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు, చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఇప్పటి సామాజిక శాస్త్రాల దృష్టిలో అంగీకరించడం కష్టం. అయినప్పటికీ వాటి ఆధారంగా తలెత్తిన రాజకీయ ఉద్యమాలను ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పుకుంటూనే నేతలు మాత్రం పాత భావాలు, సత్యాలను వ్యవహరిస్తున్నారు. సిద్ధాంత భూమికలు లోపభూష్టమని తెలిసిన రాజకీయ అవసరాలు ఆ పనిని చేయనివ్వవు అని చెప్తా ఉన్నారు. ఏదైతే పార్లమెంట్లో కావచ్చు గతంలోనే హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటిస్తామని చెప్పేసి అంటే ఎవరి రాష్ట్రానికి వాళ్ళకు ఒక భాష ఉంది, ఆ భాషలను దూరం చేయదని చెప్పేసి హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. మరి హిందీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి హిందీని జాతీయ భాష అనుకో. మరి ఈ జాతీయ పక్షిగా నెమలి ఉంది. ఆ నెమలిని కాకుండా ఈ జాతీయ పక్షిగా మన దేశంలో ఎక్కువ కాకులు కనిపిస్తూ ఉంటాయి.
మరి కాకిని ఎందుకు జాతీయ పక్షిగా పెట్టకూడదని చెప్పేసి గతంలో అనేక చర్చలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల నేపథ్యంలో దాన్ని కొంతవరకు తాత్కాలికంగా పెండింగ్లో వేశారు. అయితే ప్రస్తుతం మళ్ళా దాన్ని తెరపైకి తీసుకొచ్చి అది హిందీ భాషను దేశమంతటా రుద్ది అది జాతీయ భాషగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా అనేక ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హిందీ భాష ఒకసారి సరే కొన్ని ప్రాంతాల్లో హిందీ ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ మన వరకు వస్తే హిందీ అనేది మనకు ఒక సబ్జెక్టు. మన భాష తెలుగు. మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, ఇటు కర్ణాటక బార్డర్, అటు మహారాష్ట్ర బార్డర్, అటు తమిళనాడు బార్డర్, ఇవన్నీ కూడా తెలుగు భాష కొంత అనువుగా ఉంటాయి. మరి ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా తెలుగును మాట్లాడుతూ ఉన్నారు కదా, తెలుగును జాతీయ భాష ఎందుకు చేయకూడదు? ఎవరి భాష వాళ్ళకు ముద్దు కదా, ఎవరి బిడ్డ తల్లికి ముద్దు అన్నట్టు ఎవరి భాష వాళ్ళకు ముద్దయినప్పుడు వేరే భాషను తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుద్దడం, రాష్ట్రాలకు ఇష్టం లేకుండా రుద్దే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ప్రభుత్వానికి తగదని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇష్టాలతో అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ను మన భాష కాదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చదువుకున్న బిడ్డలందరూ కూడా వేరే ప్రపంచ దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో హిందీ పనిచేయదు, ఇంగ్లీషే పనిచేస్తుంది. అంటే ఇంగ్లీష్ ఆ భాష వల్ల అనేక ఉపాధులు దొరుకుతూ ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో వాళ్ళు బతకగలుగుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఆ భాష మీకు ఏమి ఇబ్బంది కల్పిస్తూ ఉంది? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆ భాష మనకు అద్దు. అరే బ్రిటిష్ వాళ్ళు ఈ భూమిని ఏలేరు కదా, మరి ఈ భూమి కూడా అద్దని చెప్పేసి ఈ భూమిని బద్దలు కొట్టాలి కదా. మరి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఏలిండ్రు అని చెప్పేసి గతం అంటే భాషకు ప్రాంతాన్ని నీ ప్రాంతం భాషను నువ్వు ప్రాంతం మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఇదే ప్రాంతంలో మనం శాశ్వతం కాదన్న ముచ్చట ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే విద్య దొరుకుతూ ఉంది ఇక్కడ, కానీ ఉపాధి ఎక్కడ దొరుకుతూ ఉంది? ఉపాధి మీద ఏ ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది? మరి ఉపాధి కోసం వేరే ప్రాంతాలు వెళ్ళాలిగా, వేరే దేశాలు వెళ్ళాలిగా, అక్కడ ఇది ఇంగ్లీషే ప్రధానం అక్కడ. అట్లాంటి సమయాల్లో నువ్వు ఎందుకు ఈ భాష మీద ఒకే భాష అంటే వద్దన్న పనిని అలాంటి చేసి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే దేశం నుండి పాకిస్తాన్ విడిపోయిందో ప్రస్తుతం ఇండియాను ఇండియాగా ఉండనివ్వండి, దీన్ని మరో దేశంగా విడిపోయే ప్రయత్నాలు చేయకండి. ఆల్రెడీ ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ద్రవిడ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్యాయం జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావు, రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకునే నిధులు బరాబర్ తీసుకుంటారు, కానీ మా రాష్ట్రాలకు వచ్చే నిధులు మాత్రం ఇక్కడ రానివ్వరు. దీనిపైన స్టాలిన్ పోరాటం చేస్తూ ఉన్నాడు. దీనిపైన తెలంగాణ కూడా స్టాండ్ అయి ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి వాళ్ళకు ఈరోజు నువ్వు బానిసగా బతుకొని నీ జీవితాంతం కూడా బానిస బతకాల్సి వస్తుంది. సో దయచేసి ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. వద్దన్న పనిని చేసి మంది దృష్టిలో కొన్ని రాష్ట్రాల దృష్టిలో ద్రోహిగా మిగిలిపోకూడదు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి కూడా విన్నపిస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.